హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్లో వన్ ఆఫ్ ద టాపిక్ మెథడాలజీ. ఈ మెథడాలజీలో ఫస్ట్ యూనిట్ మనము ఈ వీడియోలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ యూనిట్ ఏంటి అసలు? ఫస్ట్ యూనిట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అందుట్లో భాషాక స్వరూప్ అనేది ఫస్ట్ యూనిట్లో ఏ రకంగా మొదలవుతుంది అనేది చూడండి. भाषा का स्वरूप और साहित्य, भाषा का स्वरूप और సాహిత్య. ఇందులోకి వచ్చేసరికి వేదాల్లో భాషని అనేక పేర్లతో పిలవడం అనేది జరిగింది. ఆ అనేక పేర్లు ఏంటి? వాగ్, వాచ్, గిర్. దాన్నే వేద్ మే భాషాకే అన్య నామ్ క్యా హై అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేంటది? వాగ్, వాచ్, గిర్. సేమ్ వేదాల్లో భాష యొక్క ఇంకా పేర్లు ఏంటి అంటే ఏమని చెప్పాలండి? వాగ్, వాచ్, గిర్. బిట్ ఎలా పడవచ్చు? బిట్ ఏ రకంగా పడవచ్చు? ఇక్కడ భాషాకే వేదోं के अनुसार भाषा के अन्य नाम में से नहीं है అని చెప్పి ఈ మూడు ఇచ్చి ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చు. అలాగే ఈ భాష గురించి మరి ఎవరెవరు ఏ ఏ గ్రంథాల్లో ఏ రకంగా చెప్పబడిందో ఇక్కడ చూద్దాం. లోక వ్యవహాर में प्रचलित वाग शब्द ही भाषा शब्द के रूप में प्रयोग में लाया गया है. లోక వ్యవహార్ మే ప్రచలిత వాగ్ శబ్ద అంటే బ్రాహ్మణ గ్రంథంలో భాష గురించి వాగ్ అనే పదాన్ని వాడడం జరిగింది. అదే ఇక్కడ చెప్తుంది. నిర్దేశ్ వాగ్ సే కళ్యాణ్ హోతా హై. అలాగే అంగరీస్ అనే ఒక ఆథర్ ఏమని చెప్పారు? నిర్దేశ్ వాగ్ సే కళ్యాణ్ హోతా హై. నిర్దేశ్ వాగ్ సే కళ్యాణ్ అంటే భాష వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి అంగరీష్ చెప్పారు. అలాగే వాచ్ సే దివ్యత, సుమతి, శ్రేయ ప్రాప్తి హోతీ హై అని చెప్పి శశికర్ణ కాన్వే చెప్పారు. అలాగే భాషకి పరిభాషకి బారే మే విభిన్న శైలియోं को చూడండి ఏమని? భాషకి విభిన్న శైలియా, भाषा की विभिन्न शैलियाँ बहुविधि अर्थ को प्रकट करती हैं అని వామదేవ్ గౌతమ్ చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ ఏంటి? భాష యొక్క డెఫినేషన్స్ అన్నమాట. ఈ అంగరీష్ చెప్పిన దాంట్లో, శశికర్ణ కాన్వే చెప్పిన దాంట్లో, వామదేవ్ గౌతమ్ చెప్పిన దాంట్లో ఈ మూడిట్లో ఒక డెఫినేషన్ లేకుండా ఎప్పుడు కూడా ఏ పేపర్ కూడా బిట్ రాలా. అంత ఇంపార్టెంట్ అన్నమాట. వేదాల్లో భాష యొక్క అనేక పేర్లు. వాగ్, వాచ్, గిర్ అయితే వాగ్ అనేది లోక వ్యవహార ప్రచలిత భాష వాగ్ అని చెప్పి బ్రాహ్మణ గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది. నిర్దేశ్ వాగ్ సే కళ్యాణ్ హోతా హై అని చెప్పి అంగరీష్ చెప్పారు. వాచ్ సే దివ్యత, సుమతి, శ్రేయ ప్రాప్తి హోతీ హై అని శశికర్ణ కాన్వే చెప్పారు. భాషకి విభిన్న శైలిयों का बहुधि अर्थ को प्रकट करती है वामदेव गौतम చెప్పారు. దేవో ने పశు పక్షిयों और మనుష్యోं को భాషా ప్రదాన్ की అని చెప్పి అథర్వ వేదంలో చెప్పడం అనేది జరిగింది. అట్లానే సర్వప్రథమ మానవే స్తుత్యాంత వాచమింద్ర ప్రధాన్ అని చెప్పి ఈ క్వాట్స్ దేంట్లో నుంచి ఇవ్వడం అనేది జరిగింది అంటే ఋగ్వేదంలో కుర్చ్ చెప్పడం అనేది జరిగింది. సర్వప్రథమ ఇంద్రనే మనుష్యకో ఈశ్వర స్తుతికే లియే భాషా ప్రధానికి అని చెప్పి ఆధ్యాత్మిక భావాలు కూడా చెప్తున్నాయి మనకి. సో ఇది భాషకి సంబంధించి డెఫినేషన్స్. ఇవన్నీ కూడా బైహార్ట్ చేసే టాపిక్స్ కాదు, డెఫినేషన్స్ తెలుసుకోవాలి ప్లస్ గుర్తుపెట్టుకోవాలి. వేదాల్లో అనేక పేర్లు. వాగ్, వాచ్, గిర్. వాగ్ అంటే బ్రాహ్మణ గ్రంథంలో భాష, ప్రచలిత భాష అని చెప్పి వాగ్ అని చెప్పి బ్రాహ్మణ గ్రంథంలో చెప్పారు. అంగరీష్ నిర్దేశ్ వాగ్ సే కళ్యాణ్ హోతా హై అని చెప్పారు. శశికర్ణ కాన్వ్ దివ్యత, సుమతి, శ్రేయ ప్రాప్త
అవుతుందని చెప్పారు. వామదేవ్ గౌతము విభిన్న శైలి యొక్క భాషకి విభిన్న శైలి యొక్క बहुविधि अर्थ को प्रकट करते हैं అని చెప్పి చెప్పడం అనేది. देवों ने पशु पक्षियों को मनुष्यों को భాష प्रदान की, मनुष्यों के लिए భాష प्रदान की అని చెప్పి అథర్వవేదంలో చెప్పారు. అలాగే సర్వప్రథమ మానవీయ సిద్ధాంతకు వాచమింద్ర ప్రధాన్ అని చెప్పి ఋగ్వేదంలో కుత్సి చెప్పారు. సర్వప్రథమ ఇంద్రని మనుష్యకి ఈశ్వర స్తుతికి భాషా ప్రధానికి అని చెప్పి ఆధ్యాత్మిక భావాలు చెప్తున్నాయి. భాష కేవల్ కానోకే హీ విషయ నహీ బల్కి ఆంఖో కా భీ విషయ. అంటే భాష అనేది కేవలము చెవులకు సంబంధించిందే కాదు, కళ్ళకు సంబంధించింది కూడా అని చెప్పి అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఒక మూగవాడు తన భాష సైగల ద్వారాగా చూపించడం అనేది జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటారు. అంతేకాదు ఈ సృష్టిలో జడ చేతన్ జడ కహ జానే వాలే పదార్థ ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, చెట్టు పుట్ట కొండ పర్వత వర్షం ప్రతి దానికి భాష అనేది ఉంది, అది అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనుష్య ద్వారా భాష का दो रूपों में प्रयोग होता है. బాగా గుర్తుపెట్టుకోండి, బిట్లా పడే అవకాశం ఎక్కువ ఛాన్సెస్. ఒకటి మూక్ భాష అయితే, రెండోది ఏంటి బోల్చాల్కి భాష. మనుష్య ద్వారాగా భాషని రెండు రూపాల్లో ప్రజెంట్ చేస్తారంట. ఒకటి మూక్ అయితే రెండోది బోల్చాల్. ఒకటి బోల్చాల్ అయితే రెండోది ఏంటి అని చెప్పి అడగచ్చు, అప్పుడు మూక్ అని చెప్పాలి. ఒకటి మూక్ అయితే రెండోది ఏంటి అని చెప్పి అడగచ్చు, అప్పుడు బోల్చాలని చెప్పాలి. భాషా కా సంబంధ మనుష్యకే అంతర్ సే హై. భాషా సంబంధి అన్య దృష్టికోణ, భాషా సంబంధి దృష్టికోణాలు చూసినట్లయితే భౌతిక దృష్టికోణ్, సామాజిక దృష్టికోణ్, సాంస్కృతిక దృష్టికోణ్ అనే మూడు దృష్టికోణాలు ఉన్నాయి. భాషకు సంబంధించి మూడు దృష్టికోణాలు ఏంటి? భౌతిక దృష్టికోణ్, సామాజిక దృష్టికోణ్, सांस्कृतिक दृष्टिकोण. ఇప్పుడు భౌతిక దృష్టికోణ చూద్దాం. इस दृष्टिकोण के अनुसार ध्वनियों का समूह मात्र है भाषा. అంటే భౌతికవాదులు ఏమని చెప్తున్నారు? భౌతికవాదులు ఏమని చెప్తున్నారు? ఇది కేవలం భాష అనేది ధ్వనుల యొక్క సమూహం మాత్రమే అని చెప్పింది ఎవరు? భౌతికవాదులు. అంటే ఈ భౌతికవాదులు చెప్తున్నది ఏంటి? इस दृष्टिकोण से विचार करने वाले सभी लोग जीभ, ओठ, नाक, गला अन्य స్వర యంత్రో కా అధ్యయనం करते. భౌతిక రూపంగా అంటే భాష అనేది ఫిజికల్ స్టేటస్కి సంబంధించింది, బాడీకి సంబంధించింది అనే కొంతమంది వాదుల్ని భౌతికవాదులు అంటారు. బాడీకి సంబంధించింది ఈ బాడీ పార్ట్లో లైక్ జీప్, నాలుక, పెదవులు, ముక్కు, కంఠము, ఇవి ఈ స్వర యంత్రాలు ఏవైతే ఉన్నాయో భాషకి కీలకం ఇవే అని చెప్పి చెప్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ధ్వని యొక్క సమూహం. బిట్ ఎలా పడవచ్చు? इस दृष्टिकोण से विचार करने वाले लोग जीभ, ओठ, नाक, गला अन्य स्वर यंत्रों का अध्ययन करते हैं. भौतिक दृष्टिकोण. అలాగే इस दृष्टिकोण के अनुसार भाषा केवल ध्वनियों का समूह मात्र है. ध्वनुలకి ఇంపార్టెంట్ ఇచ్చేది भौतिक दृष्टिकोण. इनके अनुसार प्रत्येक व्यक्ति का बोलने का ढंग कुछ निराला होता है. इनके अनुसार ప్రత్యేక వ్యక్తి కా బోల్నే కా ఢంగ్ కుచ్ డిఫరెంట్. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే రకంగా చెప్పరు, ఎందుకంటే అందరికీ ఒకే రకమైన బాడీ ఫీచర్స్ అనేవి ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాడీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఈ భాష యంత్రాల ఫీచర్స్ కూడా మారుతాయి. కాబట్టి అందరిలో ఒకే రకమైన శైలి ఉండదు అని చెప్పి ఎవరు నమ్ముతారు? భాష భౌతికవాదులు. नेक्स्ट सामाजिक दृष्टिकोण चूसिनट्लయితే सामाजिक दृष्टिकोण के अनुसार इस सामाजिक दृष्टिकोण के अनुसार इस दृष्टिकोण के अनुसार विद्वान भाषा सामाजिक आदान प्रदान की वस्तु मानते हैं. సమాజంలో ఇచ్చిపుచ్చుకునేది భాష అనేది సమాజంలో ఇచ్చిపుచ్చుకునేది ఎవరు చెప్తున్నారు? సామాజిక దృష్టికోణం వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు ఆదాన్ ప్రదాన్ మే సువిధా దృష్టి సే జాతి
के जाति के सभी सदस्य ना कुछ चिन्हों स्वीकार कर लिया है। कालांतर में इन्हीं चिन्हों को ध्वनि चिन्हों के रूप में धारण किया है, శబ్ద और వాక్యోं के रूप में। అయితే సమాజంలో ఇచ్చి పుచ్చుకోవడానికి మనకి కొన్ని చిహ్నాలు కావాలి, ఆ చిహ్నాలే కాలాంతరంలో ధ్వని చిహ్నాలుగా మారినాయి అని చెప్పి సామాజిక దృష్టికోణం బాగా గుర్తుపెట్టుకోండి। नेक्स्ट सांस्कृतिक दृष्टिकोण मानव विज्ञानवादियों के अनुसार भाषा संस्कृति वस्तु है। मानव विज्ञानवादियों के विचार में भाषा कोई स्थिर वस्तु नहीं अपितु संस्कृति के समान एक गतिशील तत्व है। ఇది ఏదో భాష అనేది ఒక వస్తువు కాదు, ఇది సాంస్కృతిక వస్తువు కాదు, ఇది సాంస్కృతిక గతిశీలాన్ని బట్టి సాంస్కృతిక ఆచార వ్యవహారాలని బట్టి ఇది మారుతూ ఉంటుంది। पहले हम जब अपने विचार प्रकट करना चाहते हैं तो अंगिक संकेतों में प्रयोग हुआ था। మొదట్లో మనము కేవలము అంగిక రూపంలో ప్రజెంట్ చేశాము। आजकल इस प्रकार के संकेत द्वारा कुछ गिने चुने कुछ गिने का भावों को స్పష్టీకరణ करते हैं। ఈ రోజుల్లో కూడా కొన్ని మరి మూగ భాష రూపంలో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది। శారీరక అథవా అంగిక సంకేతకు कोई ना कोई सीमा होती है। అంటే శారీరక సంకేతాలతో అయితే కొద్దో గొప్ప భాషకి సీమ ఉంటుంది, కానీ ధ్వనియాత్మక సంకేతాల ద్వారాగా భాషకి మాత్రం సీమ అనేది లేదు, చాలా ఎక్కువగా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది। ధ్వనియాత్మక సంకేతం ఒక క్షమత అనంతకాలుగా మనం ఇన్ఫినిటీ అని చెప్పి ఇక్కడ కోటి భావాలని మనం సురక్షితంగా మరి పెట్టవచ్చు అని చెప్పి ఈ సాంస్కృతిక వాదులు చెప్పడం అనేది జరుగుతుంది। భాషకి తర్వాత చూడు ఒక్కసారి మళ్ళీ భౌతిక దృష్టికోణం స్వరయంత్రాలను ఇంపార్టెన్స్ ఇచ్చారు। ధ్వనులే భాష యొక్క సమూహం మాత్ర ధ్వని యొక్క సమూహం మాత్రం అన్నారు। అయితే ధ్వనులు అనేవి ఆదాన ప్రదానికి ఒక సాధనం మాత్రమే, సాధన ప్రధానం అనేది ఇంపార్టెంట్ అని సామాజిక దృష్టికోణం అన్నారు। ధ్వనుల ద్వారాగా కోటి సంకేతాలు భావాలని మరి ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి సంస్కృత వాదులు చెప్పారు। సంస్కృత వాదుల్ని అనుసరించి అంటే సంస్కృతి సంప్రదాయాలని బేస్ చేసుకుని భాష అనే తత్వము ముందుకు వెళ్తుంది అని చెప్పి సాంస్కృతిక దృష్టికోణం చెప్పడం అనేది జరిగింది। తర్వాత नेक्स्ट अंशम చూస్తే भाषा के दो रूप होते हैं, वे है एक उच्चरित रूप एवं भाषा के दो रूप होते हैं, एक है उच्चरित लिखित। మీరు క్వశ్చన్ని బట్టి ముందుకు వెళ్ళాలి। అక్కడ మూక్ బోల్చాల్ అనే దాని గురించి ప్రస్తావన వస్తే మూక్ అడిగి రెండోది అడిగితే అక్కడ బోల్చాల్ చెప్పాలి, లిఖిత్ ఇవి చెప్పకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి। ఏక రూప్ మూక్ హోతో దూసరా రూప్ క్యా హై బోల్చాల్, అంతేగాని అక్కడ ఉచ్చరిత ఉందని ఉచ్చరిత పెట్టాను నేను లిఖిత పెట్టానంటే కుదరదు। ఒకటి బోల్చాల్ అయితే దానికి జంట పదము మూక్ ఉంటే జంట పదము బోల్చాల్, ఉచ్చరిత ఉంటే లిఖిత ఉంటే ఉచ్చరిత, ఇట్లాగా ఉచ్చరిత భాష అంటే ఏంటి, మనం నోటి ద్వారాగా చెప్పేది। భాషకే इस रूप का व्यवहार अपनी बोलचाल के प्रतिदिन करते हैं, ये मौखिक भाषा कहलाता है। ఉచ్చరిత భాషనే మౌఖిక భాష అంటాము, మనం నోట్తో చెప్పేది చెవుల ద్వారాగా వినే భాషని ఉచ్చరిత భాష అంటాము। అలాగే లిఖిత భాష చేత్తో రాసేది కళ్ళ ద్వారాగా చదివేది టైప్ రూపంలో ఉంటుంది, దీన్నే స్థాయి అస్థాయి కూడా అంటాము। ఉచ్చరిత భాషని అస్థాయి భాష అని, లిఖిత భాషని స్థాయి భాష అని కూడా అంటాము। అదే ఇక్కడ భాషగా స్వరూప్ చూసినట్లయితే స్థాయి భాష लिखित रूप में भाषा सदा सुरक्षित रहता है। वर्तमान साहित्य भी हम इस रूप में छोड़ जाएंगे। ప్రజెంట్ వర్తమాన కాలంలో వచ్చే పీడి అంటే రాబోయే తరాల గురించి భాషని మనం సురక్షితంగా ఉంచాలి అంటే ఏ రూపంలో ఉంచాలి అంటే లిపి రూపంలో ఉంచాలి అని చెప్పడం అనేది జరుగుతుంది। అస్థాయి భాష మౌఖిక రూపం అంటే మౌఖిక రూపంలో ఈ మధ్య కాలంలో మరి మౌఖిక రూపానికి కూడా కొద్దిగా ప్రత్యేకత వచ్చింది, లైక్ రికార్డింగ్, ఫోన్, వీడియో, సీతావాద్య, ధ్వని లేఖ। ఇప్పుడు నేను చెప్పేది చూడండి, సో ఇక్కడ వీడియోస్ రూపంలో, ధ్వని లేఖ రూపంలో, సీతావాద్య రూపంలో, టైప్ రికార్డెడ్ రూపంలో మౌఖిక రూపాన్ని రికార్డ్ చేసి సీడీస్ రూపంలో రికార్డ్ చేసి కొంతవరకు స్థాయిత్వాన్ని ఇస్తున్నారు, కానీ మౌఖిక రూపం అనేది అస్థాయి భాష అనే చెప్పాలి। నోటితో చెప్పేది చెవులతో వినేది కాబట్టి దీన్ని అస్థాయి భాషగానే కొలుస్తున్నాము। నెక్స్ట్ ఇకపోతే ప్రాథమిక
కక్షాయం లైక్ ప్రైమరీ క్లాసెస్కి శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది, భాష యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రైమరీ క్లాసెస్కి భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూడాలి. అట్లానే మాధ్యమిక కక్షాకే భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూడాలి. అట్లానే ఉच्च कक्षाओं భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూడాలి. సో प्राइमरी कक्षाओं के भाषा के मुख्य उद्देश्य है बालकों को इस योग्य बनाना कि पाठ्यक्रम में निर्धारित शब्दावली के भाषा शिक्षण के आधार पर सामान्य गति से बोली गई उच्चरित भाषा को भली भांति समझ सके. ఇక్కడ చూడండి రెండో భాష అయితే ఇక్కడ सेम చూడండి छात्रों को इस योग्य बनाना कि पाठ्यक्रम में निश्चित की गई शब्दावली के भीतर सामान्य गति से बोली गई उच्चरित भाषा स्पष्ट रूप से समझ सके. ఇక్కడ పైన ఫస్ట్ పాయింట్లో రెండో పాయింట్లో డిఫరెంట్ ఏంటి, ప్రైమరీ క్లాసెస్కి మాధ్యమిక క్లాసెస్కి రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఒకటేలా ఉంటుంది చూడండి. అయితే छात्रों को इस योग्य बनाना की पाठ्यक्रम में निश्चित की गई शब्दावली के भीतर सामान्य गति से बोली गई उच्चरित भाषा को स्पष्ट रूप से క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకోవడం యూపీ అంటే మాధ్యమిక కక్ష ఒక ఉద్దేశం. బలి భాంతి అసలు వాట్ ఈజ్ వాట్ ఏం చెప్తున్నారు అనేది తెలుసుకోవడం ప్రైమరీ లెవెల్. ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడం ప్రైమరీ లెవెల్. దాన్నే బలి భాంతి అంటున్నాము. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. రెండు సెంటెన్స్ ఒకేలా ఉన్నాయి కానీ బలి భాంతి అంటే అది ప్రైమరీ లెవెల్ భాష యొక్క ఉద్దేశము. అట్లానే స్పష్ట రూప్ సే అంటే అది మాధ్యమిక కక్ష ఒక సంబంధం అని చెప్పాలి. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ उच्च कक्षाओं के लिए ఏమన్నాడు, विद्यार्थी को इस योग्य बनाना की सामान्य गति से बोई गई भाषा को ठीक समझ सके. పర్ఫెక్ట్గా రాయడానికి ఆడు చెప్పే విధంగా అర్థం చేసుకోవాలి. ఇది ఠీక్ మీన్. సో బలీభాంతి అసలు వాట్ ఈజ్ వాట్, స్పష్ట రూప్ దాని యొక్క మీనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థం చేసుకోవడం, ఠీక్ రూప్ మనం చెప్పగలిగే రూపంలో. ఇది డిఫరెంట్. బలీభాంతి, స్పష్ట రూప్, ఠీక్. సో ప్రైమరీ, మాధ్యమిక, उच्च फर्स्ट पॉइंट అయిపోయింది. మూడింటికి డిఫరెంట్. नेक्स्ट చూడు, बालकों को इस योग्य बनाना की पाठ्यक्रम में निर्धारित शब्दावली के आधार पर భాషా ఠీక్ బోల్ సకే. వాళ్ళు చెప్పేది స్పష్టంగా ఉండాలి కదా. ఇక్కడ చూడండి, చెప్పేది స్పష్టంగా ఉండాలి. ఎక్కడ ప్రైమరీ లెవెల్లో. వినేది వాళ్ళు చెప్పే విధంగా ఉండాలి. ఎక్కడ ఉच्च స్థాయిలో. ఇది ఐడెంటిఫై చేయండి. రెండోది, విద్యార్థి को इस योग्य बनाना की माध्यमिक कक्षाలో రెండో పాయింట్, विद्यार्थी को इस योग्य बनाना की पाठ्यक्रम में निर्धारित शब्दावली के भीतर अच्छी गति से सस्वर वाचन और मौन वाचन कर सके. ఏదన్నా సరే సస్వర వాచన మరియు మౌన వాచన ఒక స్పష్ట రూపంలో చేయగలగాలి. ఎక్కడ ప్రైమరీ, మాధ్యమిక స్థాయిలో. నెక్స్ట్, विद्यार्थी को इस योग्य बनाना की उचित विराम चिन्हों का प्रयोग करते हुए वे शुद्ध भाषा के बातचीत कर सके. భాషని చక్కటి విరామ చిహ్నాలతో ప్రజెంట్ చేస్తూ చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేసే విధంగా, మాట్లాడగలిగే విధంగా ఉండాలి. ఎవరు? హై స్కూల్ లెవెల్ వాళ్ళు. ఉచ్చారణ ఎలా ఉండాలి అంటే వాళ్ళు చెప్పేది విరామ చిహ్నాలు ప్రయోగం చేసుకుని, విరామ చిహ్నోగా ప్రయోగ ఉच्च కక్ష, ఇది పెట్టుకోండి. నెక్స్ట్ రెండవ దాంట్లో, మాధ్యమిక దాంట్లో एक अच्छी गति से सस्वर वाचन तथा मौन वाचन स्पष्ट रूप से समझना, सस्वर वाचन तथा मौन वाचन कर सकना, यह माध्यमिक शिक्षा कक्षाओं के उद्देश्य है. नेक्स्ट, भली भांति समझ सकना, ठीक बोल सके. नेक्स्ट, बालकों को इस योग्य बनाना की पाठ्यक्रम में निर्धारित की गई
निर्धारित के आधार पर पाठ्यक्रम निर्धारित के आधार पर उचित प्रवाह के साथ సస్వర్ వాచన్ అంటే పాఠ్యక్రమంని ఒక మంచి ప్రవాహంలో సస్వర్ వాచన్ చేయడం. ఒక మంచి ప్రవాహంలో సస్వర వాచన్ మరియు మౌన వాచన్ రెండూ చేయడం ఎక్కడ? మాధ్యమిక కక్షలో. కేవలం సస్వర వాచనే మాత్రమే చేసేది ప్రైమరీలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, बालकों की ऐसी क्षमता उत्पन्न करना कि వివిధ పాఠ్య సామగ్రికో వివిధ పాఠ్యక్రమంని అంటే వాళ్ళ పుస్తకాల్లో ఉన్న టాపిక్ని సస్వర్వాచన చేయడం, వాళ్ళ పుస్తకాల్లో ఉన్న టాపిక్ని మౌనవాచన రూపంలో నేర్చుకోవడం. ఇక్కడ ఏం జరుగుతుంది? భాషలో ఉండే శబ్దాలన్నీ కూడా, ఇక్కడ పాఠ్యక్రమంలో శబ్దాలన్నీ కూడా సస్వరవాచన్ మౌనవాచన్ అని చెప్పి ఒకే పాయింట్లో మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏంటి? పాఠ్యక్రమ సామాగ్రినేమో మౌనవాచన చేయాలి, పాఠ్యక్రమనేమో సస్వరవాచన చేయాలి. ఇది డిఫరెంట్, సపరేట్ అయ్యింది. చూసావా? बालक को इस योग पाठ्यक्रम निर्धारित करना की शब्दावली के भीतर छोटे छोटे వాక్య అనుచ్ఛేద్. ఏమండి, ప్రైమరీ లెవెల్ ఒకటేనండి. ఒకటి భాషని బలీబంతి నేర్చుకోవడము, ఠీక్ చెప్పగలగడము, పాఠ్యక్రమంని సస్వరవాచన చేయగలగడము, పాఠ్య సామాగ్రిని మౌనవాచన చేయగలగడము, అట్లానే పాఠ్య సామాగ్రిని అర్థం చేసుకోవడం, అట్లానే మరి పాఠ్య శైలి యొక్క చిన్న చిన్న వాక్యాల్ని చిన్న చిన్న పారాగ్రాఫ్ని రాయగలిగే సమర్థం ఉండడం. అలాగే రెండో దాంట్లో స్పష్ట రూపసే అర్థం చేసుకోవడం. సస్వరవాచన తథా మౌనవాచన అని చెప్పి రెండు ఒక చోట వచ్చాయా, అది మాధ్యమిక కక్ష. అలాగే విద్యార్థికి इस योग बनाना की पाठ्यक्रम के बाहर अपठित अवतरण शब्दकोश की सहायता डिक्शनरीని బేస్ చేసుకుని మరి ఒక కొన్ని విషయాలని అర్థం చేసుకోవడం మాధ్యమిక శిక్ష. అలానే इस योग बनाना की शुद्ध हिंदी कोई సాధారణ పత్ర లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ని రాయడము. అట్లానే ఉచ్చ శిక్షకి వెళ్ళేసరికి ఠీక్ సమజ్నా. నెక్స్ట్, ఉచ్చారణ అనేది విరామ చిహ్నాలని ప్రజెంట్ చేసి చక్కగా చెప్పడము. అట్లానే ఉచ్చ స్థర్ పర్ చాలా హై లెవెల్లో సస్వరవాచన్ని చేయడం. హై లెవెల్లో ఉచ్చ స్థర్ పర్ సస్వరవాచన్ ఎక్కడ? హై లెవెల్, హై క్లాస్. वर्णात्मक एवं सूचनात्मक सामग्री का संक्षिप्तीकरण करना. సో పెద్ద టాపిక్ని చిన్న టాపిక్ షార్ట్ చేయడము. విద్యార్థిयों को इतना योग्यता उत्पन्न करना कि पत्र लिख सके, देखी हुई పత్ర తథా సుని हुई घटना को లెటర్ రూపంలో. అక్కడేమో మాధ్యమిక దాంట్లోనేమో చదివింది రాయడం, ఇక్కడేమో మరి చూసిన ఘటనని చూసిన విషయాల్ని పత్ర రూపంలో ప్రజెంట్ చేయడం. పాఠ్యక్రమం ఇస్యోగ బనానానికి చూడండి. పాఠ్యక్రమం అంటే ఏంటో చూద్దాం. పాఠ్యక్రమం అంటే ఏంటి, సిలబస్ ఎలా ఉండాలి భాషకు సంబంధించి. పాఠ్యక్రम प्रारंभिक कक्षाओं के लिए पाठ्यक्रम का सामग्री का चुनाव बालकों को वातावरण के आधार पर అంటే ప్రైమరీ లెవెల్కి వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉండే ప్రపంచాన్ని అంటే వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని ఉండాలి. అలాగే మాధ్యమిక कक्षाओं के लिए కొంత వ్యాపక ఉండాలి, కానీ ఉच्च कक्षाओं के लिए साहित्य का अध्ययन रहना चाहिए. సో బాగా గుర్తుపెట్టుకో. बालकों की वातावरण प्राइमरी, व्यापक अध्ययन माध्यमिक, साहित्यिक अध्ययन उच्चकोटि. नेक्स्ट, पाठ के आधार पर कुछ अन्य महत्वपूर्ण प्रश्न. भारत माता గ్రామవాసిని అనే పద్యాన్ని ఎవరు రచించారు అంటే సుమిత్రానందన్ పంత్ పాఠంలో ఇచ్చారు. సో సుత్తి చెత్తాచెదారం తీసి జస్ట్ ఒక లైన్లో కుదించుకున్నాం మనం దాన్ని. భారతమాత గ్రామవాసి అనే ఒక టాపిక్ని ఒక కవితని ఎవరు రచించారు అంటే సుమిత్రానందన్ పంత్ రచించారు అని చెప్పండి. భారతీయ సంస్కృతికి పరిచాయక ఎవరు అంటే గ్రామ్లో జయశంకర్ ప్రసాద్ చేయడం అనేది జరిగింది, గ్రామ్ అనే టాపిక్లో. అట్లానే జీవన్కి 3 పక్ష, జీవితానికి సంబంధించిన 3 పక్షాలు యాన్, క్రియా, భావ్,
ज्ञान क्रिया यान मीन ज्ञान అని దీన్నే మరి జ్ఞాన క్రియా భావగా किस ग्रंथ में ज्ञान को योग कर्म ज्ञान योग कर्म योग భక్తి యోగ అని చెప్పారు అంటే శ్రీమద్ భగవద్గీత గ్రంథంలో ఈ జ్ఞాన క్రియా భావ అనే తత్వాలని జ్ఞాన యోగ कर्म योग భక్తి యోగ అని చెప్పి శ్రీమద్ భగవద్గీతలో చెప్పడం అనేది జరిగింది. ज्ञान का संबंध बुद्धि पक्ष से होता है, भाव का संबंध हृदय पक्ष से होता है. नारी किस पक्ष के अंतर्गत आता है, नारी किस पक्ष के अंतर्गत आती है అంటే हृदय पक्ष के अंतर्गत आता है, पुरुष बुद्धि पक्ष के अंतर्गत आता है. इसको एक सांकेतिक साधन भी कहते हैं, भाषा को एक सांकेतिक साधन भी कहते हैं. मानव समाज की विधाता की ओर से सबसे बड़ा वरदान है भाषा. उद्देश्यों की पूर्ति कहाँ तक हुई है इसका जांच करने की निम्न परीक्षणों का प्रयोग किया जाता है. मौखिक एवं श्रुतलेख అంటే మన ఉద్దేశాలు భాష ఉద్దేశాలు ఎక్కడ దాకా క్లియర్ అయినాయి అని చెప్పి ఈ పరీక్షల ద్వారాగా తెలుసుకోవచ్చు. ఆ పరీక్షలు ఏంటి? మౌఖిక రూపము, శృతలేఖ రూపం, లిఖిత పరీక్ష. శృతలేఖ అంటే డిక్టేషన్, మౌఖిక అంటే మౌఖిక రూపం, లిఖిత అంటే లిఖిత రూపంలో ఉండేది. చూడండి, భాషా శిక్షణ उद्देश्यों की पूर्ति के लिए यह नितांत आवश्यक है. उद्देश्यों के आधार पर लिखी गई पुस्तक చాలా కంపల్సరీ అంటండి. అట్లానే విద్యార్థికో ఇవి క్వశ్చన్స్ టైప్లో నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. విద్యార్థికో పరీక్షకే ప్రశ్న పూछने लिए कहना అంటే నోటితో చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మౌఖిక పరీక్ష అని చెప్పచ్చు కదా. అలాగే వ్యాఖ్యాన్ కర్ణ పరీక్షమే, వ్యాఖ్యాన్ చేయడం అంటే రాయడం అండి. వ్యాఖ్యాన్ చేయడం అంటే లిఖిత రూపంలో ఉంచడం. సంక్షిప్తీకరణ కర్ణ సో షార్ట్ చేయడం, ఒక పెద్ద అంశాన్ని షార్ట్ చేసి రాయాలి. సో రాయడం అని అక్కడ మెన్షన్ చేయకుండా సంక్షేపీకరణ కర్ణ అంటే లిఖిత రూప పరీక్ష. అలాగే వ్యాఖ్యాన్ కర్ణ అంటే చిన్నదాన్ని పెద్దదిగా చేయడము, లిఖిత రూపము. అలాగే నెక్స్ట్ మౌఖిక రూపంలో ఉండేది. సో లిఖిత రూపము, వ్యాఖ్యాన కన్నా, సంక్షిప్తీకరణ కన్నా ఇవి. అలాగే ఉద్దేశ ఆధారిత పుస్తకాలు భాషా శిక్షణ యొక్క ఉద్దేశపూర్తికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మౌఖిక శృతలేఖ అంటే మనం చెప్తూ ఉంటాము, అట్లానే వాళ్ళు చెవుల ద్వారాగా వింటూ రాసేదాన్ని శృతలేఖ అంటాము. రైట్. साहित्य के उद्देश्य है ज्ञान प्राप्ति. साहित्य का उद्देश्याలు ఏంటి? ज्ञान प्राप्ति, समाज का विकास करना, सौंदर्यानुभूति करना, उदात्त भावनाओं का विकास करना, व्यक्तित्व का विकास करना. ఈ 5 సాహిత్యానికి సంబంధించి ఉద్దేశాలు. సో దీంతో మరి భాషాగా స్వరూపం సాహిత్య అనే ఫస్ట్ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి హిందీ వర్ణమాల అనే టాపిక్ చూడండి. హిందీ వర్ణమాల దట్ మీన్ హిందీ వర్ణమాల అనేది చూసినట్లయితే మనం హిందీ యొక్క వర్ణమాలలో ధ్వనుల గురించి మాట్లాడతాము. ధ్వనుల గురించి ఇది ఆల్రెడీ మనకి భాషా వ్యాకరణ టాపిక్లో అయిపోయింది. అయినా ఇక్కడ కూడా మెథడాలజీ కూడా నేను ఫస్ట్ యూనిట్ ఎందుకు ఆపాను అంటే ఎప్పుడైతే మనం గ్రామర్ని పర్ఫెక్ట్గా చేస్తామో అప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ యూనిట్ ఈజీగా అర్థమవుతుంది. దాని గురించి వెనక నుంచి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనము ఫస్ట్ యూనిట్ నుంచి మళ్ళీ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్ ఇట్లాగా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి రివిజన్ పెట్టుకుందాము. రివిజన్ మీన్ జస్ట్ 10 minutesలో ఒక యూనిట్ అయిపోవాలి, అట్లా ఉండాలి రివిజన్ చేసేటప్పుడు. అంతేగాని మళ్ళీ పూర్తిగా చదివే విధంగా ఉండకూడదు. ప్రతిరోజు మెథడాలజీ 10 minutes రివిజన్ చేయండి. 10 minutes అంతే. नेक्स्ट भारतीय आर्य भाषा में ध्वनि समूह को प्राचीनतम वैदिक ध्वनियाँ प्राणिनी शिक्षा के अनुसार वैदिक ध्वनियों की संख्या 60/3 यानी 63 यानी 63 यानी 63. ఇక్కడ చాలా అన్ని లాంగ్వేజెస్లో చెప్పడానికి కారణం ఏంటంటే అంత ఇంపార్టెంట్ ఈ బిట్ అనే అర్థం. చాలా సందర్భాల్లో అడిగాడు. పాణిని शिक्षा के अनुसार वैदिक ध्वनियों का संख्या, पाणिनि शिक्षा के अनुसार वैदिक ध्वनियों की संख्या ఎన్ని? 63. భారతీయ ధ్వని విజ్ఞాన వైదిక ధ్వని అంటున్నాము. ఈ వైదిక ధ్వనుల సంఖ్య ఎంత అని చెప్పాము? 63. ప్రాచీన శిక్షా గ్రంథం
प्राचीन शिक्षा ग्रंथालेंटी प्रति साक्ष्य तथा अन्य ऐतिहासिक प्रमाणों के आधार पर ध्वनि विज्ञान के सिद्धांत के आधार पर मूल वैदिक ध्वनिया उच्चारण संबंधी विशेषताओं का निर्धारण किया है, जिसकी कभी नाश ना हो। देनगी चूडंडी, जिसका कभी नाश ना हो उसे अक्षर कहते हैं। क्षर का अर्थ है नाश हो जाना, आ का अर्थ है नहीं है। असल ఈ అక్షర్ అనే దానికి మీనింగ్ చూడండి, అక్షర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్షర్ అంటే నాశనం అయిపోయేది, ఆ అంటే కానిది, అంటే నాశనము కానిది అక్షర్। సో ఎప్పటికీ నాశనము కానిది అక్షర్, ఇదే ఇక్కడ చెప్తున్నాడు। क्षर का अर्थ है नाश प्राप्त करने वाला, आ का अर्थ है नहीं। ప్రత్యేక స్వర్ వ్యంజన్ కే అక్షర్ कहते हैं। స్వరాలని వ్యంజనాలని ఏమంటాము? అక్షరాలు అంటాము। చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇవన్నీ కూడా, ప్రతి పాయింట్ కూడా। అక్షర్ नाश रहित है, అక్షర్ नाश रहित है तो शब्द भी नाश रहित है। ఎప్పుడైతే అక్షర్ నాశనం కానిది అని అంటామో అప్పుడు ఆటోమేటిక్గా శబ్ద కూడా నాశనం కానిదే కదా, ఆ అక్షరాలతో ఏర్పడింది। వర్ణోచ్చారణ శిక్షకి రచన, వర్ణోచ్చారణ శిక్ష యొక్క రచన ఎవరు చేశారు? దయానంద సరస్వతి చేశారు। మహాకావ్యకి రచన ఎవరు చేశారు? మహాకావ్య పతాంజలి। వర్ణోచ్చారణ శిక్ష దయానంద సరస్వతి। బాగా చూడండి, వర్ణోచ్చారణ శిక్ష అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? దయానంద సరస్వతి। మహాకావ్య అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? పతాంజలి। ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ధ్వనుల యొక్క సముదాయాన్ని, ధ్వనుల గురించి కామన్ టాపిక్స్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। నెక్స్ట్, आकाश के वायु के संचारण से जो अभिसरण होते हैं, वायु के संचारण से जो अभिसरण होते हैं स्वर स्वरित होते हैं। ఆకాశ పరమాణు పదార్థంసే బాగా గుర్తుపెట్టుకోండి। ఈ డెఫినేషన్ కూడా మరి బిట్ రూపంలో అడగచ్చు। ఆకాశకి వాయు से संचरण जो अभिसरण होते हैं वे स्वतंत्र होते हैं। ఏవి ఆకాశ के संचरण, ఆకాశ యొక్క అంటే వాయు సంచరణలో ఆకాశ స్థితి అంటే స్వతంత్ర అని అర్థం। ఆకాశస్థ స్థితి అంటే వ్యంజన్ పలికే విధానం, లైక్ ఇక్ ఇట్లాగా మనము నొక్కి చెప్పేదాన్ని ఆకాశస్థ అంటాము। ఆ కా కీ ఇట్లాగా పైకి చెప్పేది ఆకాశ్కి వాయు సంచరణ అంటున్నాము। సో ఈ ఆకాశకి వాయు సంచరణ యొక్క అభిసరణ యొక్క వ్యవస్థని ఏమని చెప్తున్నాము అంటే స్వరిత్ అని చెప్తున్నాము। ఆకాశస్థ పరమాణు పదార్థంకి అంటే वायुस्पर्श ध्वनियों को व्यंजन, ज्वाला ध्वनियों को ध्वनित रूप से, पदार्थों के रूप से, आकाशस्थ परमाणु के रूप से जो प्रयुक्त होते हैं वे व्यंजन कहलाते हैं। స్వతంత్ర రూపంలో ప్రజెంట్ అయ్యేది స్వరం, మరి స్వరాల యొక్క సహాయంతో ప్రజెంట్ అయ్యేది వ్యంజన అనేది మన గ్రామర్ టాపిక్లో బిట్ అయితే, ఇక్కడ ఆకాశకి వాయు సంచరణసే అంటే స్వరాన్ని, ఆకాశస్థ परमाणु పదార్థాలు అంటే వ్యంజనాన్ని గుర్తుపెట్టుకోవాలి। अक्षर समूह का दूसरा नाम है वर्ण को वर्ग रंग रूप भी कहते हैं। वर्ण को वर्ग रंग रूप भी कहते हैं। समस्त अक्षर समूह को दो वर्गों में वर्गित किया जाता है। ये समक्ष अक्षर समूह को दो वर्गों में रंजित किया जाता है। जिन अक्षरों का उच्चारण फेफड़ों से अनुस्फुटित होकर कंठ के झंकारता हुआ, చూడండి, जिन अक्षरों के उच्चारण फेफड़ों से अनुस्फुटित होकर कंठ में झंकारता हुआ तथा मुखावरोध में सर्वदा मुक्त रहता है, नासिक द्वारा अभिव्यक्ति होता है। బాగా ఇంపార్టెంట్, స్వతంత్ర రూప్ से అభివ్యక్తి होता है। ఇలా చెప్పడండి, స్వతంత్ర రూపాన్ని ఇక్కడ వాడడు, ఎందుకంటే ఇది మెథడాలజీలో మీకు ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి అడిగే అవకాశం ఉంది। जिन अक्षरों का उच्चारण फेफड़ों से अनुस्फुटित होकर कंठ में झंकारता हुआ मुखावरोध द्वारा मुक्त रहता है, यही नासिक द्वारा भी अभिव्यक्ति किया जाता है। దీన్నే స్వర్ అని చెప్పడం అనేది జరుగుతుంది। స్వరం के अनेक अर्थों में से स्वतंत्र एक है जो ध्वनियों का पूर्ण रूप से ध्वनुल्ని
పూర్ణ రూపంతో వ్యక్తపరిచేదే వ్యంజన్ అని చెప్పడం అనేది జరుగుతుంది। व्यंजनों का उच्चारण स्पष्ट ध्वनि के रूप में होता है। व्यंजन किसी एक स्वर की सहायता के बिना व्यंजन అనేది స్వరాల యొక్క సహాయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ అవ్వడం అనేది జరగదు। मुखाकाश में आयु के संचरण मात्र के स्वरों का स्वतंत्र स्वरण होता है। సో ఇదే ఎంత చెప్పినా అదే వస్తుంది। సో స్వరాల గురించి చూస్తే స్వరాలు అనేవి హ్రస్వ స్వరాలు మరియు దీర్ఘ స్వరాలుగా మరి సపరేట్ చేయడం అనేది జరిగింది। వర్ణమాల తథా ఉచ్చారణ के स्थान के आधार पर చూసినట్లయితే వర్ణమాల తథా ఉచ్చారణ స్థాన్ के आधार पर ఇది ఆల్రెడీ మనము ఉచ్చారణ స్థానాల గురించి మనము భాష గ్రామర్ అనే టాపిక్లో భాష ఉచ్చారణ స్థానాలు ఎక్కడి నుంచి అవుతాయి అని స్పష్టంగా ఒక పిక్చర్ వేసి మనము చూపించుకున్నాం। అక్కడికి వెళ్ళి ఆ పిక్చర్ చూస్తూ మీరు అక్కడ బోర్డు మీద చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్గా చూడండి, లేకపోతే దెబ్బతింటారు। అక్కడ చూడకపోతే ఈ టాపిక్ని దెబ్బతింటారు। నేను చెప్తున్నా, ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్న సభ్యులందరూ చూసి ఉన్నారు। ఇక్కడ స్వర అంటే ఏంటో చూద్దాం। ఊరి ఏ ఐ ఓ ఔ అం అహ ఇవన్నీ స్వరాలండి, హ్రస్వ స్వరాలు। ఏవైతే హ్రస్వ స్వరాలు జస్ట్ ఒక బలాన్ని మాత్రమే ప్రయోగిస్తాము, అ ఈ ఉ రి। దీర్ఘ స్వర్ కొద్దిగా రాగాన్ని డబల్ హ్రస్వ స్వరాన్ని యూజ్ చేసిన బలానికి డబల్ యూజ్ చేస్తాము, ఆ ఈ ఉ రి దీర్ఘ స్వర్ అంటున్నాము। అలాగే ఏ ఐ ఓ ఔ సంయుక్త స్వరాలు కూడా దీర్ఘ స్వరంలోకే వస్తాయి। సంయుక్త స్వరాలు అనేవి ఏంటి? ఏ ఐ ఓ ఔ అనేవి సంయుక్త స్వరాలు। ఎందుకు సంయుక్త స్వరాలు అన్నాము? ఆ ప్లస్ ఈ అనేది ఏ అనే ఒక వర్ణంగా మారింది, అంటే ఆ ప్లస్ ఈ యొక్క కలయిక ఏదైతే ఉందో దాన్నే ఏ అన్నాము। మరి ఆ అనేది కంఠంలో నుంచి వస్తుంది, ఈ అనేది తాళవ్యం నుంచి వస్తుంది। ఆ ఈ అనేది కంఠంలో ఈ తాళవ్యంలో నుంచి ఉచ్చారణ స్థానం వస్తుంది। మరి ఏమవ్వాలి? కంఠ తాళవ్య కలవాలి, అంతే, అదే ఆన్సర్। ఏ అనే ఉచ్చారణ స్థానం ఏంటి అంటే కంఠ తాళవ్య అని చెప్తాము। నెక్స్ట్ చూడు, ఆ ప్లస్ ఏ అనేది ఐగా మారుతుంది। సో ఆటోమేటిక్గా ఆ అనేది కంఠ, ఐ అనేది ఏంటి? తాళవ్యం, కంఠ తాళవ్య, అంతే। కంఠ తాళవ్య, కంఠ ప్లస్ కంఠ తాళవ్యే। సో ఉచ్చారణ సో సంయుక్త లుప్త స్వరాలు ఏ వర్ణాలు అయితే హ్రస్వ స్వరాలకి ఉపయోగించిన బలంతో త్రిగుణ 3 గుణాలు ఆ ఓం రూ ఐ ఇట్లా రాగాలు తీసినట్లయితే సంస్కృత పద్యాల్లో ఇటువంటి రాగాలు అనేవి ఉంటాయి, లుప్త స్వరాలు అనేవి, వాటిని లుప్త ఉచ్చారణ అంటాము। లుప్త స్వరాలని जिसका उच्चारण 3 गुना अधिक होता है। संयुक्त स्वर आ प्लस ई ए आ प्लस ए ఐ ఆ ప్లస్ ఊ ఓ ఆ ప్లస్ ఓ ఔ। అలాగే అనుస్వార్ చూస్తే అం, విసర్గ చూస్తే అహ, కంఠస్థాన్ ఆ అనేది కంఠస్థానాలు, తాళవ్య స్థాన్ ఈ అనేది తాళవ్, అంటే కంఠకు పైన ఉండే స్థానము తాళవ్యకు పైన ఉండేది మూర్ధన్య కాబట్టి రీ, మూర్ధన్య అంటే అరు, రూ అనేది పలికినప్పుడు, అలాగే టా ఠా డాట్ ఠా పలికినప్పుడు మన నాలిక ఏ స్థానాలను అయితే టచ్ చేస్తుందో ఆ స్థానాన్ని మూర్ధన్య స్థానం అంటాము। ఊ అనేది ఓష్ట స్థానాలు। అట్లానే మరి నెక్స్ట్ ఏ ఐలు ఓ ఔలు, నీకు డౌట్ రావచ్చు కదా, ఏ ఐ యొక్క స్థానం ఏంటి? ఏ అనేది ఎట్లా ఏర్పడింది? ఆ ప్లస్ ఈ, ఆ అంటే ఏంటి? కంఠ, ఈ అంటే ఏంటి? తాళవ్య। సో ఏ యొక్క స్థానం ఏంటి? కంఠ తాళవ్య। ఐ యొక్క స్థానం ఏంటి? కంఠ తాళవ్య। అట్లానే ఆ యొక్క స్థానము ఆ ప్లస్ ఓగా మారింది। ఆ కంఠ అయితే ఊ అనేది ఎక్కడ? ఓస్ట్, సో కంఠోస్ట్ అనేది ఓ, కంఠోస్ట్ అనేది ఔ, ఇట్లాగా మనము మార్చుకోవాలి। అట్లానే నెక్స్ట్ మరి వ్యంజన్ కనుక చూసినట్లయితే వ్యంజన్ అనేది 3 ప్రధాన భాగాలుగా విభజించడం అనేది జరిగింది। స్పర్శ వ్యంజన్, స్పర్శ, అంత్యస్థ, ఊష్మ అనే 3 ప్రధాన భాగాలుగా సో స్పర్శ అంటే కా నుండి మా వరకు స్పర్శ వ్యంజనాలు అంటారు। వీటిలో 5 వర్గాలు ఉంటాయి। వర్గానికి సంబంధించిన మొదటి వర్ణం పైన వాటి యొక్క వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది। ఆ మొదటి వర్ణాన్ని కచట తపలు అంటాము। ప్రథమ, ద్వితీయ,
తృతీయ తృతీయ త్రి తృతీయ తృతీయ త్రి అలాగే చతుర్థ చ పంచమి వర్ణాలు అనునాసిక వర్ణాలు పా. సో నిలువుగా కూడా గుర్తుండాలి, అడ్డంగా కూడా గుర్తుండాలి. క ఖ గ గ ఇ చ ఛ జ జ ఇ ని ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ కావర్గం చావర్గం టావర్గం తావర్గం లా పావర్గం. ఈ స్థానాలు కూడా ఆర్డర్లో ఉంటాయి. కంట పైన ఉండేది తాళవ్య పైన ఉండేది మూర్ధన్య పైన ఉండేది దంత పైన ఉండేది ఓస్ట్. ఇట్లా గుర్తుపెట్టుకో. కావర్గము కంఠస్థానం, చావర్గము తాళవ్య స్థానం, అలాగే టావర్గము మూర్ధన్య స్థానం, తావర్గము దంత స్థానం, పావర్గము ఓస్ట్ స్థానం. కచట తప్పులు ప్రథమ, గజడ దప్పలు ద్వితీయ, గజడ దప్పలు తృతీయ, చతుర్థ గజడ దభ చతుర్థ వర్ణాలు. పంచమి వర్ణాలు ఇని అననామా పంచమి వర్ణాలు, అనునాసిక వర్ణాలు. పంచమి వర్ణాలు అనేవి ముక్కు ద్వారాగా రిలీజ్ అవుతాయి కాబట్టి అనునాసిక వర్ణాలు. మరి అనునాసిక వర్ణాలు అనేదానికి ఇప్పుడు ఇనియా అనేది ఏ యొక్క స్థానము అంటే ఇనియా అనేది కంఠ స్పర్శ నాసిక. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇనియా అనేది కావర్గంలోది కాబట్టి కంఠస్థానము, పంచమి వర్ణము కాబట్టి అనునాసిక, ముక్కు ద్వారాగా రిలీజ్ చేసేది స్పర్శ. సో ఏ స్పర్శకు సంబంధించింది? పంచమి వర్ణము, కంఠస్థానము. సో ఇనియా అంటే ఇట్లానే చెప్పాలి. ఇనియా అనేది అనునాసిక స్పర్శ కంఠ లేదా కంఠ స్పర్శ అనునాసిక. ఇడి అనేది తాళవ్య స్పర్శ అనునాసిక. అణ అనేది మూర్ధన్య స్పర్శ అనునాసిక. నా అనేది దంత స్పర్శ అనునాసిక. ఎందుకు? దంతవర్గం నుంచి నా అనేది దంతే కరెక్టే, కానీ పంచమి వర్ణం అనునాసిక కూడా ఉంది. అట్లానే స్పర్శ కూడా వాడాలి. ఇట్లాగా స్పర్శని మైండ్లో పెట్టుకోవాలి. కా నుండి మా వరకు ప్రతి వర్ణానికి స్పర్శ అంటాము ఒకటి. రెండోది కా నుంచి ఇనియా వరకు కంఠస్థానం అంటాము. ఇనియాని మళ్ళీ అనునాసిక అని కలుపుకుంటాము. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అంత్యస్థ వర్ణాలు అంటే యా రా లా వా సే ష సా హ అనేవి ఊష్మ వర్ణాలు, ఊది పలికే వాటిని ఊష్మ వర్ణాలు అంటాము. అట్లానే సంవృత, అర్ధ సంవృత, అర్ధ వివృత వర్ణాలు కూడా మనకు బ్లైండ్గా బైహార్ట్ చేసి ఉండాలి. సంవృత వర్ణాలు ఈ ఉ అర్ధ సంవృత ఏ ఓ, వివృత ఆ, అర్ధ వివృత ఆ ఐ ఐ ఔ ఐ ఔ అర్ధ వివృత ఐ ఔ. చూసుకో, అర్ధ వివృత ఐ ఔ. ఆ వివృత్ ఒకటే గుర్తుపెట్టుకో. ఆ అర్ధ వివృత్, ఆ అర్ధ వివృత్, ఐ ఔ అర్ధ వివృత్. ఆ వివృత్ ఒక్కటే, ఆ వివృత్ ఒకటే వర్ణము. ఆ ఏ ఓల్ని అర్ధ సమృద్ధిలో పెట్టు, ఐ ఔని అర్ధ వివృత్తిలో పెట్టు. సంవృత రిమైనింగ్ వర్ణాలు ఈ ఉ అంతే. डेफिनेशन చూసినట్లయితే जीभ की ऊपरी नीचे भाग की दूरी में अंत्य कम स्थिति में रहती है. అంటే నాలుకకు సంబంధించి మరి పైన భాగము కింద భాగము చాలా తక్కువ స్పేస్ కనుక ఉంటూ పలికితే వాటిని సంవృత పదాలు. అలాగే కొద్దిగా స్థితి, దూరి యొక్క స్థితి కొద్దిగా ఎక్కువ అయితే దాన్ని అర్ధ సంవృత, బాగా ఎక్కువ అయితే వివృత, కొద్దిగా ఎక్కువ బాగా ఎక్కువ కంటే కొద్దిగా తగ్గితే అర్ధ వివృత. సో ఆ వివృత్, ఆ అర్ధ వివృత్. తర్వాత ఏ ఇంకా తగ్గింది, లాస్ట్ ఈ చూడు అంటే ఆ బాగా దూరం వివృత్, ఆ ఐ ఔ కొద్దిగా తగ్గింది, వివృత్ నుంచి కొద్దిగా తగ్గు అర్ధ వివృత్.
అర్ధ వివృతి నుంచి ఇంకా స్పేస్ తగ్గుద్ది. దేనికి? నోటిలో ఉండే భాగాలకి, పై భాగానికి కింద భాగానికి ఇంకా తగ్గుతుంది. ఎక్కడ? అర్ధ సంవృత్తిలో తగ్గుతుంది. ఏ ఓ చూడు, ఆ ఐ ఔ తగ్గిందా లేదా? ఏ ఓ ఇంకా తగ్గిందా లేదా? గ్యాప్ తగ్గింది. సో చివరికి ఈ ఈ ఊ అనేసరికి ఇంకా తగ్గిపోయింది. సో కింద నుంచి పైకి వెళ్ళు. అర్ధ వివృతు ఆ అర్ధ వివృతు ఆ చూడు, వివృతును తీసుకో బాగా ఓపెన్ ఆ, అర్ధ వివృతు ఆ ఐ ఔ, అర్ధ సంవృత్ ఎస్ ఏ ఓ, సంవృత్ బాగా తగ్గిపోతుంది ఈ ఈ ఊ. సో ఇవి జీవ అగ్రని, జీవ యొక్క పార్ట్ని బేస్ చేసుకుని చూస్తే జీవ అగ్రని ఈ వర్ణాలని, జీవ పాశ్చిని ఊ వర్ణాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మరి మెథడాలజీలో 2 టాపిక్స్ ఇక్కడికి. అట్లానే మరి 3వ టాపిక్ కనుక చూసినట్లయితే మెథడాలజీలో హిందీ శబ్దావళి కా స్వరూప్, శబ్దావళి కా స్వరూప్. మరి ఇక్కడ చూడండి, శబ్ద యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూసుకోవాలి. శబ్ద యొక్క ప్రాముఖ్యత అనేది చూసుకోవాలి ఈ టాపిక్లో. సరే, దీని మీద తర్వాత చెప్పుకుందాము వీడియో.